అరే, నాకు హెల్ప్ కావాలరా. నెక్స్ట్ వీక్ నా పిల్ల బర్త్డే కదా. ఆ రోజు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా. క్యాండిల్ లైట్ డిన్నర్ తీసుకెళ్లి ప్రపోజ్ చేయరా. అబ్బా, అవన్నీ అవుట్డేటెడ్ రా. చాలా ఓల్డ్ ట్రెండ్. ఏదైనా వైల్డ్ గా ఆలోచించరా. జూకి తీసుకెళ్లి అక్కడ సింహం బోన్ దగ్గరికి వెళ్ళాక నువ్వు లోపలికి దూకే. ఆ దూకేసి సింహంతో పాటు చికిరి చికిరి స్టెప్ వేయమంటావా. జరా, రూకో జరా, సవాల్ కరో. సింహం ముందు మోకాల మీద కూర్చొని రింగు బయటికి తీ. అప్పుడు ఆ అమ్మాయి బయట నుంచి అరుస్తుంది, ఏం చేస్తున్నావు, వద్దు, వచ్చే బయటికి అని. అప్పుడు నువ్వు స్టైల్ గా బేస్ వాయిస్ వేసుకొని, నువ్వు ఎస్ చెప్తేనే బయటకు వస్తాను, లేకపోతే ఈరోజు సింహానికి నాన్ వెజ్ బఫెట్ అయిపోతాను అని చెప్తావు అంతే. ఇప్పుడు నీ ధైర్యానికి ఆ పిల్ల ఫ్లాట్. అంతే. ఇది బాగా రిస్కీగా ఉందిరా. ఏమైనా సేఫ్ ఐడియా చెప్పు. సరే, ఈసారి ఎమోషనల్ గా ట్రై చేద్దాం. తనకి పానీపూరి అంటే ఇష్టం కదా. నీకెలా తెలుసు. తనతో పాటు ఎక్కడికో వెళ్ళి నువ్వు కూడా తిని పడక వాంతులు విరోచనాలు అయ్యాయి కదరా, మర్చిపోయావా. ఓకే, అయితే పానీపూరి బండి దగ్గర పట్టుకెళ్ళు. లాస్ట్ పూరిలో మసాలాకి బదులు రింగి పెట్టేవమని ఆ పానీపూరి భయ్యాకి చెప్పు. తను అది నోట్లో పెట్టగానే గరగరమని సౌండ్ వస్తుంది. అప్పుడు నువ్వు, ఆ రింగ్ నా గుండెకాయ లాంటిది, జాగ్రత్తగా కొరుకు అని అంటావు. హౌ రొమాంటిక్ రా. తిరిగిపోయింది. ఇప్పుడు చింపేస్తా చూడు.